అమెరికాకి వెళ్ళాలనుకునే వారికి, అమెరికాలో ఉంటున్న ఎంతోమంది ఎన్ఆర్ఐలకి ఈ స్టోరీ అంకితం. ఎంత వద్దనుకున్నా ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కుటుంబం కోసమే కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళి కెరీర్ కోసం కన్నీళ్లను దిగమింగుకొని ఒంటరితనం నలిపేస్తున్నా సరే ఇండియాలో పేరెంట్స్కి తెలిస్తే ఎక్కడ బాధపడిపోతారో అని నవ్వుతూ నటిస్తూ బతికేసే ప్రతి ఒక్కరి స్టోరీ ఇది. ఎందుకంటే అమెరికా అంటే అందరికీ ఓ దేశమే. కానీ ఇండియాలో చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళకు ఇదొక డ్రీమ్ డెస్టినేషన్. అమెరికా వీసా అందరికీ అంత ఈజీగా వచ్చేదు. డబ్బులుండి పెద్ద పెద్ద కాన్వెంట్లలో చదువుకున్న వాళ్ళకే వీసా కోసం ఆపసోపాలు పడుతూ ఉంటారు. అలాంటిది ఓ మారుమూల గ్రామంలో పుట్టిన కుర్రాళ్ళకు ఆ వీసా రావడం ఎంత కష్టమైన ప్రాసెస్ అయి ఉంటుంది. అది ఎంత పెద్ద డ్రీమ్ అయి ఉంటుంది వాళ్ళకి. ఫ్లైట్ ఎక్కాలి, అమెరికా ఎళ్ళాలి, అందరిలా డబ్బు సంపాదించాలి, అప్పులన్నీ తీర్చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, నా కుటుంబాన్ని ఫ్లైట్ ఎక్కించాలి, ట్రిప్పులకు తీసుకెళ్ళాలి, ఈ చాలీ చాలని అడ్జస్ట్‌మెంట్ లైఫ్ నుంచి అన్నీ కొనుక్కునే స్టేజ్‌కి వెళ్ళాలి అని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. అచ్చం అలాంటి కలే కన్నాడు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన అభిషేక్. మారుమూల గ్రామం నుంచి కెనడా వెళ్ళాలనే తన కలను నిజం చేసుకోవడానికి ఎన్నో త్యాగాలు చేశాడు. పల్లెటూరి వీధులు, పాత ఇల్లు, కష్టపడి పని చేసుకుంటున్న తన కుటుంబ సభ్యులు అందరినీ వదిలేసి కెనడా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు? ఓ మార్పు కోసం. అభిషేక్ తన కలను నెరవేర్చుకోవడానికి అతని కుటుంబం చేసిన ఆర్థిక సాయం, త్యాగాలు ఎంతో గొప్పవి. అతని తండ్రి, తల్లి, తోబుట్టువులు ఇలా అందరూ తమ కష్టాన్ని, పొదుపును అతని భవిష్యత్తు కోసం వెచ్చించారు. ఒక్కడైనా మన ఫ్యామిలీలో సెటిల్ అవుతాడు కదా అని చెప్పి. తన తండ్రి పడుతున్న కష్టం, కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆశ, ఆందోళన అన్నీ గుండెల్లో నింపుకొని వారి ఆశీస్సులతో, ఆశతో అభిషేక్ తన గమ్యాన్నైతే చేరుకున్నాడు. కెనడాకి వెళ్ళి 2 ఏళ్లయిపోయింది. అయితే రీసెంట్‌గా తనకు యూఎస్ వీసా వచ్చింది. ఆ ఆనందాన్ని ఎమోషనల్‌గా ఇన్‌స్టాలో పంచుకున్నాడు అభిషేక్ మౌర్య. ఓ పేద కుటుంబంలో పుట్టి ఇక్కడి వరకు వస్తానని అస్సలు అనుకోలేదు. కానీ దేవుడు నా కథను ఇంత అందంగా రాస్తున్నాడు. నేను కన్న ప్రతి కల నెరవేరుతుంటే నా ఆనందానికి అవధులు లేవు. ఇది నాలాంటి ఓ సామాన్యుడికి అంత చిన్న విషయం కాదు. కానీ నాకొక్కటి మాత్రం అర్థమైంది. కలలు కని కాస్త కష్టపడితే చాలు. ఖచ్చితంగా ఏదో రోజు నెరవేరుతుంది అని ద అభిషేక్ మౌర్య అనే ఇన్‌స్టా ఐడీలో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పటివరకు దాదాపు 90,000కి పైగా వ్యూస్ సంపాదించుకుంది. ఎందరినో కంటతడి పెట్టిస్తుంది ఈ వీడియో. మరెందరికో ఆదర్శంగా నిలిచింది. ఈ అభిషేక్ కథ ప్రతి ఒక్క ఎన్ఆర్ఐని తమ ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్తుంది అని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమంటారు?